పరువదింపజేయవా నడువజాలనే నేను నడువజాలను నడువజాలనే నేను నడువజాలనే చేతులు వాపులొచ్చను చూసిన కన్నులెల్లా మైకమొచ్చను నీ వెళ్ళ వెంటే నేను నడవలేకుండా ఉండను కదా ప్రాణేశ్వర. అదేమిటి బామా, ఇంకా కొంత దూరం నడిచినా కానీ కదిరి కోయిలపూర్ పట్టడానికి మల్లాబాయి బామా, అలాగే బయలుదేరుతాం కదా. ఎంత దూరమైనా నేను నడవలేకుండా ప్రాణేశ్వర. అలాగైతే అక్కడ కనపడుతున్న తాండవరుషము కింద నువ్వు నేను కాచి ప్రవలించినా కానీ ప్రవలించి మన అలసట తీరిన తర్వాత బయలుదేరదామా. అలాగనే ప్రాణేశ్వర. మహామంత్రి సదా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనే మయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనే మయ్య ఈశ్వరా, మరో జన్మ రాగుండ దూడరా, మరో జన్మ రాగుండ దూడరా, నీ దయ ఉంటే సాలురా హరహర, నీ దయ ఉంటే సాలురా శంకర, నీ దయ ఉంటే సాలు పరమేశ్వర.
శాంతికి ఒకసారి పోయిందు. మీరిద్దరూ పనుకుంటే నేను కావులు ఉండాలనా? ఎట్లా కావాలి పనుకోండి చూసుకున్నాక అట్లా ఏడుపు వచ్చేస్తుంది అట్లే. ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ. ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్యా. పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెలు మురిపాలు నీ చిరునవ్వుకు సరిగావమ్మా. ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ. ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవి. ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసిన పలికిన విలువేలే. ఓ మరుమల్లెలలో మావయ్యా. చూడండి అమ్మ బిడ్లు కావాలంటే నిద్రపోయేది భర్త భార్య పక్కల ఆనందంగా ఉండాలి. ఇట్లా తూగితే బిడ్లు పుడతారా వీటికి పెడతా. మహారాజా అమ్మవారు ఆడబిడ్లు కావాలని ఏడుస్తున్నారు. మీరు నిద్రపోతే బిడ్లు పుట్టరు. రాజువారు కడుపు నొస్తండి. అబ్బా యో ఆడుగు బిడ్లు పుడతారు. అప్పుడప్పుడు లేపమ్ము. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఇంతేనయ్యా. వేదాలలో సారమింతేనయ్యా ఇంతేనయ్యా. కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడియో కుండలని భయమేలోయి. కావడి కొయ్యే నొయ్ కుండల మన్నేనో కావడి కొయ్యే నొయ్ కుండల మన్నేనో అనుకుంటే సత్యమింతేనయ్యా ఈ వింతేనయ్యా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. అగు చూడండి కాయమ్మ బిడ్డలు కావాలంటే వీణ అయ్యో ఈయన భార్యతో బాగున్నానండి. నేను జగమే మాయాన్ని పడితే ఈయన మొగమే ముయ్యా కింద పడుకు ఉన్నాడా లేదా? అయ్యా నువ్వు లేపలేకపోతేవా? లేడునా లేడునా మధ్యలో లేడునా కింద కొట్రా. ఇట్లా కొట్టాలి గ్యాలు వచ్చి మళ్ళీ ఏంటందా మా గుడి పిలిచిపో. నాదా ప్రాణేశ్వరా మనం అయ్యా గుడికి ఎందుకు వస్తావు నువ్వు? గుడికి రావు, నువ్వు ఇక్కడే నిలిచిపోతావు అంతే. మనం ఇరువురు పవలించి ఉంటే శ్రీమన్నారాయణమూర్తి నా కలలో కనపడి ఉన్నాడు ప్రాణేశ్వరా. తెలుపు బామా. బొచ్చుకొక్క నరిమింది నన్ను. ఏమిరా అసలు ఉండాలా పాలరా? నువ్వేమి పెద్ద పిరికోడు అంత పైకి ఎక్కేసినావా? పిల్లలు కాపాడేది చిన్నారంటే పుల్లులు సింహాలతో వేటాడతారా? పుల్లులు సింహాలకు భయపడవా? ఏమనుకున్నావు నువ్వు? సరే జాగ్రత్తగా నువ్వు వెళ్ళిపోరు, అవసరం లే.
వెళ్ళిపోలే మాట్లాడు బీపీ తెప్పించకూడదా పట్టాన్ని కదా